తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎలక్షన్స్ ముందు ఏదైతే హామీలు ఇచ్చారో రైతులకు సంబంధించి, రైతులకు సకాలంలో ఎరువుల మీద కానీ, అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీల మీద కానీ, అదేవిధంగా అన్నదాత సుఖీభవ అని పెట్టి రైతులను ఆదుకుంటాననే కార్యక్రమంలో భాగంగా గడిచిన సంవత్సరం రోజుల్లో ఏ రైతుకు కూడా చిల్లి గవ్వ ఇచ్చిన పాపాన పోలేదు. అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర అనేది రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు. దాంట్లో భాగంగా ధాన్యానికి కావచ్చు, మన జిల్లాలో మామిడికాయలకు కావచ్చు, పొగాకు కావచ్చు, కోకో కావచ్చు, అనేక రకమైన పంటలకు కూడా గిట్టుబాటు ధర లేదు. ధరల స్థిరీకరణ అనే విధంగా కూడా ఎలక్షన్స్ ముందు చెప్పారు. ఈరోజు ధరల స్థిరీకరణ అనేది ఎక్కడ కూడా లేదు. అదేవిధంగా సకాలంలో రైతులకు ఎరువులు అందించడం లేదు, విత్తనాలు అందించడం లేదు. గత సంవత్సరం రోజులు పూర్తిగా అన్నదాత సుఖీభవ ఏ రైతుకు కూడా చిల్లి గవ్వ ఇవ్వలేదు. ఈరోజు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది రైతు అకౌంట్లో పడింది, కానీ రైతులకు ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలో అది చాలామందికి ఏదో ఒక విధమైన ఆంక్షలు పెట్టి చాలామందికి ఆ పథకం కూడా ఇవ్వలేదు. దాని మీద ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లాలో నాయకులందరం, అదేవిధంగా మా అబ్జర్వర్ గారు అందరం కలిసి కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. మోసాల పర్వం కంటిన్యూ అవుతున్న తరుణంలో, రైతుల్ని కూడా హైటెక్ మోసాలకు గురి చేస్తున్నటువంటి తరుణంలో గడిచిన 2-3 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు తన నోటితో తానే రైతులకు ఏ రకంగా మోసం చేస్తానని చెప్పినటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి విజిట్ చేస్తే తప్పితే రైతులకు ఎంఎస్పీ కూడా రానటువంటి ఈ తరుణంలో కనీసం ఈసారైనా ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విధంగా రైతుల్ని కూడా మోసం చేయకూడదు అనేటటువంటి భావనతో ఈరోజు కలెక్టర్ గారికి మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా వరకు గడిచిన ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీల్ని తుంగలో తొక్కుతూ ఈ రైతు భరోసా ఏదైతే మేమిచ్చినామో ఎన్నో ఆంక్షలు పెట్టి చాలా మందికి రానికుండా కూడా చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వీళ్లకు రాబోయేటటువంటి కాలంలో ప్రజలు ఏ రకమైనటువంటి బుద్ధి చెప్తారనేది వీళ్ళకి ఇప్పటికే అర్థమవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి విజిట్ ఏదైతే ఉందో అది ఆయన వచ్చితే తప్పితే ఇక్కడ మ్యాంగో ఎంఎస్పీ కూడా రేటు కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము గలం విప్పడానికి ముందుంటాం. ఖచ్చితంగా రైతులకు న్యాయం జరిగే విధంగా మేము పోరాటం కూడా చేస్తామని తెలియదు. గతంలో లాగా ఆర్బీసీ సెంటర్కి వెళ్ళి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన విధంగా మరి ఆర్బీసీలో వెళ్ళి చక్కగా తెచ్చుకునే వాళ్ళు గతంలో. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఉన్న ఆర్బీసీలన్నీ మూతపడ్డాయి. మరి ఎరువులకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అధికారులేమో నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు. అధికారులు చెప్తున్న సమాధానాలు చూస్తే పొంతలేని సమాధానాలు, కొరత లేకుండా ఇస్తున్నామని చెప్తున్నారు. ఎక్కడ చూసినా యూరియా మీద 100-200 రూపాయలు అదనంగా ఈరోజు అమ్ముకుంటున్నా కూడా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. మేము ఈ యొక్క ప్రభుత్వానికి ఇదే మేము విన్నపం చేస్తున్నాం. తగినంత యూరియా ఇవ్వండి, రైతులను ఆదుకోనండి. మీరు సూపర్ 6లో భాగంగా ఏవైతే చెప్పారో ఆ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ